హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 57. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫ్లైట్లో కూర్చున్న ప్రణవి ఆయుష్ వైపు చూస్తూ, బావా సడన్గా మనం ఎందుకు యూరోప్ వెళ్తున్నాం అంటూ, వితౌట్ ఇన్ఫర్మేషన్ సడన్గా యూరోప్ వెళ్తున్నాం అంటూ ఆయుష్ చెప్పి తనను ఇలా ఫ్లైట్ ఎక్కించడంతో ఏమీ అర్థం కాక అడుగుతుంది. ఆయుష్ తన మొబైల్లోని అషికా పిక్స్ స్క్రోల్ చేస్తూ, మామ్ అండ్ డాడ్ అండ్ మామయ్యతో అషికా గురించి చెప్పి మా మ్యారేజ్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం. అలాగే నిష్ని చూసి చాలా మంత్స్ అవుతుంది, పనిలో పనిగా వాడిని కూడా చూసినట్టుంటుంది అని వెళ్తున్నాం. ప్రణవి కోపంగా పళ్ళు కొరుకుతూ, అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయారా? నేను మిమ్మల్ని ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారా అని ఆయుష్ వైపు అసహనంగా చూస్తూ, అదేంటి బావా అప్పుడే పెళ్ళేంటి? నీ స్టడీస్ కూడా అవ్వకుండా మ్యారేజ్ అంటే మామయ్య డాడీ అస్సలు ఒప్పుకోరు. అయినా నీకేం వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? ముందు నీ స్టడీస్ ఫినిష్ చేయి బావా. ఆయుష్ ప్రణవి వైపు సీరియస్గా చూస్తూ, ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, నీ సలహాలేం నాకు అక్కర్లేదు, అయినా చిన్నపిల్లవి చిన్నపిల్లలానే ఉండు అని చెప్పి ఇయర్ పోడ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ సీట్కి ఆనుకుని కళ్ళు మూసుకుంటాడు. ఎప్పుడు నన్ను చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ నాతో ఒక గార్డియన్లా బిహేవ్ చేస్తున్నావు తప్ప ఒక్కరోజు కూడా నాకు బావలాగా బిహేవ్ చేయలేదు బావా. అందరికీ దూరంగా వేరే దేశంలో ఉంటున్నా నన్ను రాంగ్ ఇంటెన్షన్తో ఒక్కసారి కూడా చూడలేదు. నీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఇంట్లో అందరూ నన్ను నీతో ధైర్యంగా పంపించారు. లాభం లేదు బావా, మిమ్మల్ని విడదీయాలి అన్న విషయం వదిలేసి నీకు నా ప్రేమ గురించి తెలిసేలా చెయ్యాలి, అది మామయ్యతోనే అడిగించాలి అని డిసైడ్ అయ్యి ఆయుష్ని చూస్తూ తను కూడా కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆయుష్ ముందుగానే నిషాన్కి తను వస్తున్నట్టు చెప్పడంతో నిషాన్ ఎయిర్పోర్ట్లోనే ఆయుష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయుష్ ప్రణవి రావడం చూసి నవ్వుతూ వెళ్ళి ఆయుష్ను హక్ చేసుకొని, హాయ్ అన్నయ్య, హాయ్ ప్రణవి అంటూ ఇద్దరిని చిరునవ్వుతో పలకరించి ఇద్దరిని తీసుకొని తను ఉంటున్న ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. హాల్లో కూర్చొని బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్న సూర్యదేవ్ కృష్ణదేవులకు సడన్గా ఫ్లాట్లోకి వస్తున్న ఆయుష్ ప్రణవిలను చూసి ముందుగా కొంచెం షాక్ అయినా తర్వాత నవ్వుతూ ఇద్దరిని ఆనందంగా రిసీవ్ చేసుకొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. రాగిని అక్కడున్న కుక్కు హెల్త్ చాలా నెలల తర్వాత కుటుంబం మొత్తం ఒకే చోట కలవడంతో అందరికీ ఇష్టమైన ఐటమ్స్ స్పెషల్గా చేసి అందరికీ స్వయంగా వడ్డించి తను కూడా వాళ్ళతో పాటు లంచ్ చేసి అందరూ హాల్లో సెటిల్ అవుతారు. ఏదో మాట్లాడాలని చెప్పి అలా మొబైల్ చూస్తూ కూర్చున్నావేంటి కన్నా అంటూ సూర్యదేవ్ మొహంలోని విసుగుని చూస్తూ ఆయుష్ను అడుగుతుంది. ఆషికాతో చాట్ కట్ చేసి అందరి వైపు చూస్తూ పైకి లేచి, మీ అందరితో నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని ఇంత సడన్గా ఇక్కడికి వచ్చాను అంటూ అందరి వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, తనకి కూడా నేనంటే చాలా ఇష్టం, మీ అందరి అంగీకారంతో తనని 1 మంత్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. స్టడీస్ అవ్వకుండా మ్యారేజ్ ఎందుకని మీరు అడగొచ్చు, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. మ్యారేజ్ చేసుకున్న స్టడీస్ను కంటిన్యూ చేస్తాను. అషిక చాలా మంచిది, తన ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ స్టేటస్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తన ఫ్యామిలీ కూడా లండన్లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ, వాళ్ళకి కూడా నా మ్యారేజ్ గురించి చెప్పాను, వాళ్ళకు కూడా ఇష్టమే, మీరు కూడా ఓకే అంటే లండన్లోనే సింపుల్గా మ్యారేజ్ చేసుకుంటాను అంటూ తను చెప్పాల్సిందంతా చెప్పి అందరి వైపు చూస్తాడు. ఆయుష్ చెప్పిందంతా విని అందరూ 10 నిమిషాల వరకు ఎవరు నోరు తెరవరు. ఎందుకంటే ఆయుష్ ప్రేమించడమే షాకింగ్ న్యూస్ అనుకుంటే ఇంకో 1 మంత్లో మ్యారేజ్ అయిపోవాలి అని చెప్తున్న ఆయుష్ని చూసి ఎవరికి నోట్లో నుండి బయటికి మాటలు కూడా రావడం లేదు. కారణం, ఇంట్లో అందరూ ఆయుష్కి ప్రణవికి మ్యారేజ్ చెయ్యాలి అనుకోవడం, ప్రణవికి కూడా ఆయుష్ అంటే ఇష్టమని చెప్పడంతో ఆయుష్ చెప్పిందంతా విని అందరూ బొమ్మల్లాగా బిసుకుపోతారు. కాసేపటికి సూర్యదేవ్ పైకి లేచి నిల్చుకొని, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటూ రూమ్లోకి వెళ్ళిపోబోతున్న ఆయన ముందు నిల్చుకొని, డాడ్ ఏమైంది, మీకు ఎందుకు మ్యారేజ్ ఇష్టం లేదు అంటున్నారు? చెప్తున్నాను కదా నాకు అషిక అంటే ఇష్టం అని, నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనని మీరు ఇప్పుడు ఎందుకు నో చెప్తున్నారు? అసలు రీజన్ ఏంటి? హో, నీకు రీజన్ కావాలా? ఓకే చెప్తాను అంటూ ప్రణవి అని పిలవగానే ప్రణవి వచ్చి సూర్యదేవ్ పక్కన నిల్చుకోగానే ఆయుష్ ఇద్దరి వైపు అయోమయంగా చూస్తూ ఉండడం చూసి, నీకు ప్రణవికి మ్యారేజ్ చెయ్యాలని ఇంట్లో అందరం అనుకున్నాం, అంతేకాదు ప్రణవికి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పగానే ఆయుష్ కోపంగా ప్రణవి వైపు చూస్తాడు. అది చూసిన ప్రణవి సూర్యదేవ్ చేతిని గట్టిగా పట్టుకొని, ఐ లవ్ యూ బావా అని భయంగా చెప్పి తలవంచుకుంటుంది. ఆయుష్ కోపంగా ప్రణవి వైపు చూస్తూ, షట్ అప్ ప్రణవి, నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి హా అని కోపంగా అరిచి, నేను అషికాని లవ్ చేస్తున్నాను, తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, అర్థమవుతుందా?
ఇంకోసారి ప్రేమ పెళ్ళి అన్నావంటే చంపేస్తాను చెప్తున్నా. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. నేనేం చిన్నపిల్లని కాదు బావా, నాకు లవ్ చేసే ఏజ్ వచ్చింది. నేను కూడా అంతే. నిన్ను తప్ప మరింకెవరిని లవ్ చెయ్యను, మ్యారేజ్ చేసుకోను. ఏయ్ నిన్ను అంటూ ప్రణవి మీదకి కోపంగా వెళ్తున్న ఆయుష్కి అడ్డుపడుతూ, ప్రణవిని ఎందుకురా తిడుతున్నావు? తనేం తప్పుగా మాట్లాడలేదు. నిన్ను ప్రేమించే హక్కు ప్రణవికి మాత్రమే ఉంది. అయినా దారిని పోయే దాని గురించి నీ సొంత మరదల్ని హర్ట్ చేస్తున్నావా? అసలేం మందు పెట్టిందిరా అది? నువ్వు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అంటే అదేం చూపించి నిన్ను వల్లో వేసుకుంది అంటూ సూర్యదేవ్ అశిక గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆయుష్ అదంతా విని భరించలేక, డాడ్ స్టాప్ ఇట్, మరో మాట నా అశిక గురించి మాట్లాడితే అస్సలు బాగోదు అంటూ సూర్యదేవ్ వైపు వేలు పెట్టి చూపిస్తూ కోపంగా చెప్తాడు. అంటే ఏంట్రా, దానికోసం నీ కన్న తండ్రి నిర్ణయానికి ఎదురు చెప్తావా అంటున్న సూర్యదేవ్ వైపు చూస్తూ, ఇది నా లైఫ్, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను. నేను అశికానే పెళ్లి చేసుకుంటాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా పేరెంట్స్గా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్న ఆయుష్ వైపు చూస్తూ, నీకు మేము కావాలా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కావాలా? డిసైడ్ అవ్వ ఆయుష్. తనే కావాలి అనుకుంటే మమ్మల్ని వదిలి ఈ క్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటున్న తన తండ్రి మాటలకి ఆయుష్ వెనక్కి తిరిగి సూర్యదేవ్ వైపు చూస్తాడు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? కూర్చొని మెల్లగా మాట్లాడుకుందాం ప్లీజ్. ఏం మాట్లాడాలి రాగిని? వాడు నా వైపే వేలు పెట్టి చూపించే అంత పెద్దవాడైపోయాడా? ఇదంతా ఆ నంగనాచి చేసిన మాయ అంటున్న సూర్యదేవ్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళి తన లగేజ్ ట్రాలీని తీసుకుని వచ్చి, నాకు అశికానే ఇంపార్టెంట్ అంటూ ఎవరు ఆపినా ఆగకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు. అందరి నెంబర్స్ బ్లాక్ చేసి 3 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోతాడు. అయితే సూర్యదేవ్ కూడా ఆయుష్తో ఎవరు మాట్లాడకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అందరి మొహాలలో ఇప్పుడు బాధతో మూలుగుతూ ఉంటాయి. ఆయుష్ లండన్లో దిగగానే తమ పెళ్లికి తమ పేరెంట్స్ ఒప్పుకోలేదు అని చెప్పి అశికాను ఒప్పించి అశిక పేరెంట్స్ సమక్షంలోనే సింపుల్గా అశికాను పెళ్లి చేసుకొని తనతో కలిసి న్యూ ఫ్లాట్లో అడుగు పెడతాడు. డైలీ అశికాతో కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చాక అశికాతో సరస్సు సల్లాపాలు సాగిస్తూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ అటు స్టడీస్ ఇటు మ్యారేజ్ లైఫ్ను రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. 2 months తర్వాత అశిక కన్సీవ్ అయిందని అందరికీ చెప్పి తన ప్రెగ్నెన్సీను అఫీషియల్గా చెప్పి అందరికీ పార్టీ ఇస్తాడు. అప్పుడే సూర్యదేవ్ను ఒప్పించి లండన్లో అడుగుపెట్టిన ప్రణవి ఆ న్యూస్ విని లోపలే రగిలిపోతూ ఉంటుంది. పైకి మాత్రం మారిపోయినట్టు యాక్ట్ చేసి తనతో మాట్లాడమని ఆయుష్కి చెప్పమని అశికాను పట్టుకొని దొంగ కన్నీళ్లు కారుస్తుంది. బేసిక్గా సున్నిత మనసురాలైన అశిక ఆ కన్నిటికి కరిగిపోయి ప్రణవిను నమ్మి ఆయుష్ను ఒప్పించి తమ ఫ్లాట్కి రాణిస్తుంది. అశికాకి నెలలు పెరిగే కొద్దీ ఆయుష్ తనని ఫ్లాట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక్కడే కాలేజ్కి వెళ్తూ తనకి మధ్య మధ్యలో కాల్స్ చేస్తూ ఉండేవాడు. అప్పటికి అశిక ఇప్పుడు 7th month అవ్వడంతో వీక్లీ చెకప్కి తీసుకుని వెళ్తూ తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను ఆంటీ, సంధ్య ఆంటీకి చెప్పి ఇంటికి వెళ్దామని చెప్పి ఆయుష్ కాలేజ్కి వెళ్ళగాని ఆయుష్ను పంపించి కాసేపు టీవీ చూసి పైకి వెళ్ళి పడుకొని లంచ్కి కిందకి దిగి వస్తున్న అశికాను చూసిన ప్రణవి తన వైపే కోపంగా చూస్తూ తనను వెనుక నుంచి తోసి ఏమీ తెలియనట్టు తన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రణవి ఏమాత్రం సౌండ్ రాకుండా ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ డోర్ లాక్ చేసుకొని బాల్కనీలో నుండి పైపు హెల్ప్తో కిందకి దిగి క్యాబ్లో కాలేజ్కి వెళ్ళిపోయి ఏమీ ఎరగనట్టు క్లాస్లో కూర్చుంటుంది. ఇటు అశిక స్టెప్స్ మీద నుండి దొర్లుకుంటూ వచ్చి కడుపు పట్టుకొని నేల మీద పడి అమ్మా అంటూ నొప్పికి గట్టిగా అరుస్తుంది. అశిక అరుపు విని కిచెన్లో కుక్ చేస్తూ ఉన్న కుక్ పరిగెత్తుకుంటా వచ్చి నేల మీద చెతికిల పడి నొప్పికి విలవిలలాడుతూ ఏడుస్తూ ఉన్న అశికాను తన కాళ్ళ దగ్గర బ్లడ్ని చూసి షాక్ అవుతూ మేడం అంటూ ఫాస్ట్గా అశికాను ఒళ్ళో పడుకోబెట్టుకుని అశిక వైపు చూస్తూ ఉంటుంది. అశిక నొప్పికి ఏడుస్తూనే పెయిన్గా ఉందని ఏడుస్తూ చెప్తూ నా రూమ్లో మొబైల్ ఉంది, వెళ్ళి తీసుకుని రా అని కష్టంగా చెప్పడంతో కుక్ ఫాస్ట్గా అశిక రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న మొబైల్ తీసుకుని ఫాస్ట్గా కిందకి వచ్చి అశికాకి ఇవ్వడంతో అశిక వణుకుతూ ఉన్న చేతులతోనే కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆయుష్ మొబైల్కి డయల్ చేస్తుంది. లంచ్ బ్రేక్ ఫినిష్ చేసుకుని మోహిత్తో కలిసి తన క్లాస్కి వెళ్తున్న అశిక నుండి కాల్ రావడం చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ అషి, లంచ్ చేసి మెడిసిన్స్ వేసుకున్నావా అని అడుగుతున్న తనకి అశిక ఏడుపు వినిపించి నడిచేవాడు కాస్త ఆగి ఆషి వాట్ హ్యాపెండ్ అని కంగారుగా అడుగుతాడు. ఆయు అమ్మా అంటూ మాట్లాడలేక నొప్పికి ఏడుస్తూ ఉన్న అశిక చేతిలో నుండి మొబైల్ తీసుకుని సార్ మ్యామ్ స్టెప్స్ నుండి స్కిడ్ అయ్యి కింద పడిపోయారు, బ్లీడింగ్ అవుతుంది, కడుపుకి దెబ్బ తగిలినట్టుంది అని కంగారుగా చెప్తున్న కుక్ మాటలకి ఆయుష్ బ్రెయిన్లో
షాక్కి 2 నిమిషాలు ఆగిపోతుంది. ఇక్కడ కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన కన్వీనియంట్ కోసం తెలుగులో రాస్తున్నాను, గమనించగలరు. సార్ సార్ అంటున్న కుక్ మాటలకి తేరుకొని, యా హర్షికకి కావాల్సిన థింగ్స్ అన్ని ప్యాక్ చేయి అండ్ తనని జాగ్రత్తగా చూసుకో, నేను 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పగానే కుక్ ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి కష్టం మీద అషికాను సోఫాలో కూర్చోపెట్టి, సార్ వచ్చేస్తున్నాడు, టెన్షన్ పడకండి మేడం అంటూ అషికాకి ధైర్యం చెప్పి తనకు కావాల్సిన థింగ్స్ అన్ని ప్యాక్ చేయడానికి రూమ్లోకి పరిగెడుతుంది. పార్కింగ్ వైపు పరిగెడుతూ ఉన్న ఆయుష్తో పాటు తను కూడా పరిగెడుతూ ఆయుష్ కార్ అన్లాక్ చేయగానే పక్కనే కూర్చుంటూ, బావా వాట్ హ్యాపెన్, ఆషికాకి ఏమైంది అని ఆయుష్ నుదిటిన పడుతున్న చెమట వైపు చూస్తూ కంగారుగా అడుగుతాడు మోహిత్. ఆశిష్ స్టెప్స్ మీద నుండి స్లిప్ అయి కింద పడిపోయిందంట మోహి, ఓవర్ బ్లీడింగ్ అవుతుందని కుక్ చెప్తుంది అంటూ కార్ స్టీరింగ్ను స్ప్రింగ్ లాగా తిప్పుతూ స్పీడ్ 120 క్రాస్ చేసి ట్రాఫిక్ సిగ్నల్ పడినా ఆపకుండా వెళ్తూ వణుకుతూ ఉన్న స్వరంతో చెప్తాడు. హో గాడ్, అందుకే చెప్తూనే ఉన్నా, ఒక్కదానివి ఎందుకు ఎలాగో ఇంటికి రాను అన్నావు, అట్లీస్ట్ బావ ఇంటికి వచ్చే వరకు అయినా మామ్తో టైం స్పెండ్ చేయని, అయినా నా మాట వినకుండా ఒక్కతే ఉంది అని టెన్షన్ పడుతూ విక్రమ్ కాలేజ్కి రాలేదని గుర్తొచ్చి వెంటనే విక్రమ్కి కాల్ చేసి అషికా గురించి చెప్పి, ప్లీజ్ విక్కీ ఫాస్ట్గా వెళ్ళు అని టెన్షన్గా చెప్తాడు. టెన్షన్ అవ్వకు మోహిత్, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని వెంటనే ఫాస్ట్గా ఆయుష్ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యి ఆయుష్ కోసమే వెయిట్ చేస్తూ నొప్పికి ఓర్చుకుంటూ కడుపు పట్టుకుని పెయిన్స్ రావడంతో మెలికలు తిరుగుతూ కింద పడిపోతూ ఉన్న అషికాను ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ తను కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని అప్పుడే బ్యాగ్తో కిందకి వస్తూ ఉన్న కుక్ని తీసుకొని బ్యాక్ సీట్లో అషికాను పడుకోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేసి సంధ్య దిలీప్లకు కాల్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ అడ్రస్ షేర్ చేసి మోహిత్కి కూడా హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫాస్ట్గా రాండి తనకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఫాస్ట్గా కార్ను హాస్పిటల్ ముందు ఆపి స్ట్రెచ్చర్లో అషికాను తీసుకుని హాస్పిటల్లోకి వెళ్తూ ఉన్న టైంలో అషిక ఆ పెయిన్స్ భరించలేక స్పృహ తప్పి పడిపోతుంది. అషిక కళ్ళు తెరువురా అంటూ విక్రమ్ అషిక బుగ్గల మీద తడుతూ ఉన్న అషికాకు మెలకువ రాదు. ఈలోపు డాక్టర్స్ తనని ఎమర్జెన్సీ అంటూ ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తారు. ఈలోపు కాలేజ్ నుండి ఆయుష్ మోహిత్ ఇంటి నుండి సంధ్యా దిలీప్ హాస్పిటల్కి రీచ్ అయ్యి రిసెప్షన్లో అషిక డీటెయిల్స్ అడిగి ఆపరేషన్ థియేటర్ వైపు పరుగులు పెడుతూ రూమ్ ముందు కంగారుగా అటు ఇటు తిరుగుతున్న విక్రమ్ని అషిక గురించి అడుగుతారు. లోపలికి తీసుకెళ్లారు ఆయుష్. ఇంకా డాక్టర్స్ ఏమీ చెప్పలేదు, బట్ చూస్తుంటే చాలా సివియర్ పెయిన్స్లా అనిపిస్తున్నాయి అంటూ తన చేతులకి అంటిన బ్లడ్ చూపిస్తూ కన్నీళ్లతో ఆయుష్ వైపు చూస్తాడు. ఆయుష్ అది చూసి అలాగే చైర్లోకి కూలబడి ఆశకి ఏమీ అవ్వకూడదు అని అనుకుంటూ ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉంటాడు. కాసేపటికి డాక్టర్ బయటకు రావడంతో అందరూ డాక్టర్ వైపు గుండెను అరచేతుల్లో పెట్టుకొని డాక్టర్ ఏం చెప్తాడా అని టెన్షన్గా చూస్తూ ఉంటారు. డాక్టర్ అందరి వైపు బాధగా చూస్తూ, సారీ టు సే దిస్, బట్ తన సిచ్యువేషన్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. తన కండిషన్ చాలా వర్స్ట్గా ఉంది. తన టమ్మీకి బలంగా దెబ్బ తగలడం వల్ల 2 months తర్వాత రావాల్సిన పెయిన్స్ ఇప్పుడే వచ్చాయి. దట్టు ఓవర్ బ్లీడింగ్. దానికి తోడు మీరు చాలా లేట్ చేశారు. సో టమ్మీలో ఉన్న బేబీకి అడ్డం తిరిగి తన చుట్టూ పేగులు చుట్టుకొని ఉంది. టు బీ ఫ్రాంక్, ఇద్దరి కండిషన్ 50-50. మేము ఇద్దరిలో ఎవరినైనా ఒకరినే సేవ్ చేయగలం. మీ వైఫ్ని అయితే 80% ఛాన్సెస్ లేవు, బట్ బేబీని మాత్రం మేము ఖచ్చితంగా సేవ్ చేయగలం. మీరు నో అబ్జెక్షన్ పేపర్ మీద సైన్ చేసి రిసెప్షన్లో అమౌంట్ పే చేస్తే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. 10 minutes మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత ఆపరేషన్ చేయలేకపోతే బేబీని కూడా మేము సేవ్ చేయలేం. సో క్విక్గా డెసిషన్ చెప్పండి. అలాగే ఇక్కడ ఆయుష్ ఎవరు అంటూ అందరి వైపు చూస్తూ అడుగుతాడు. ఆయుష్ అప్పటికే డాక్టర్ చెప్పింది విని లైఫ్లో ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకుంటూ ఎర్రటి కళ్ళతో ముందుకు వస్తూ, నేనే డాక్టర్ అంటూ కష్టంగా మాటలు పలుకుతూ డాక్టర్ వైపు చూస్తాడు. హో ఓకే, మీ వైఫ్ మీతో మాట్లాడాలి అంటుంది, త్వరగా మాట్లాడి మీరు సైన్ చేస్తే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటూ డాక్టర్ తన రూమ్లోకి వెళ్ళడంతో అడుగు ముందుకు పడక ఏడుస్తూ అక్కడే ఉండిపోయిన ఆయుష్ భుజం మీద చేయి వేసి, వెళ్ళు బావా, గడిచే ప్రతి క్షణం మనకి చాలా ఇంపార్టెంట్ అంటూ ఏడుపు గొంతుతో చెప్తూ ఉన్న మోహిత్ వైపు చూస్తూ ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెడతాడు. బెడ్ మీద పడుకోనున్న అషిక పక్కన చైర్లో కూర్చొని అషిక చేయి పట్టుకోగానే అషిక నొప్పికి ఏడుస్తూనే ఆయుష్ స్పర్శకి తల తిప్పి ఆయుష్ వైపు చూస్తూ జీవం లేని నవ్వు నవ్వి, ఆయు ప్లీజ్ ఏడవకు, నాకు నీతో సంతోషంగా జీవించాలనున్నా ఆ దేవుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నీతో జీవించే అదృష్టం నాకు లేదు. నీ లైఫ్లోకి నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి రావాలి అని ఉందేమో, అందుకే ఆ దేవుడు నన్ను ఇలా సడన్గా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని భారంగా శ్వాస తీస్తూ, ఐ లవ్ యూ ఆయు అని ఏడుస్తూ, నాకు ఒక్కటే కోరిక ఆయు, నా ఆఖరి శ్వాస విడిచే ముందు
విడిచే ముందైనా మన బేబీని కల్లారా చూసి తనను కిస్ చేయాలనుంది అంటూ పెయిన్స్కి ఏడుస్తూ చాలా నొప్పిగా ఉంది అంటూ గట్టిగా ఏడుస్తూ ఒక్కసారి హగ్ చేసుకో ఆయు, నీ వడిలో హాయిగా కళ్ళు ముయ్యాలనుంది. ఆయుష్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆశి ప్లీజ్ అంటూ తనని గుండెలకి హక్ చేసుకుంటూ అలా మాట్లాడుకో, నీకేమీ అవ్వదు, నీకేమన్నా అయితే నేను ఎలా ఉండగలను అంటున్న ఆయుష్ నుండి కష్టంగా దూరం జరిగి నా పరిస్థితి నాకు తెలుస్తుందాయు, నేను ఎక్కువసేపు ఉండను అని, నేను చనిపోయిన తర్వాత నువ్వు నన్నే తలుచుకుంటూ మన బేబీని నెగ్లెక్ట్ చెయ్యకు, ఈ బేబీ మన ప్రేమకి రూపం అంటూ తన కడుపుని గట్టిగా పట్టుకొని పెయిన్గా ఉంది ఆయు అంటూ భారంగా శ్వాస పీలుస్తూ ఉంటుంది. హషిక హషిక అంటున్న ఆయుష్ మాటలకి హషిక ఏడుపే సమాధానం అవ్వడంతో డాక్టర్ అంటూ పిలవగానే బయట సంధ్య దిలీప్తో సైన్ తీసుకుంటూ ఉన్న డాక్టర్ ఫాస్ట్గా లోపలికి వస్తూ హషికాకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి, మిస్టర్ ఆయుష్, ఈ టైంలో మిమ్మల్ని ఇలా అడగడం తప్పో ఒప్పో తెలియడం లేదు, బట్ అడుగుతున్నాను, మీ వైఫ్ బ్రతికే అవకాశం లేదు కనుక ఒక హార్ట్ పేషెంట్కి మీ వైఫ్ హార్ట్ సెట్ అయింది, సో మీరు ఓకే అంటే అందుకు అంటూ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉన్న డాక్టర్ వైపు చూస్తూ నాకు ఓకే డాక్టర్ అంటూ ఆయుష్ని ఒప్పించి తనతో సైన్ చేయించి ప్రాణాలు పోతాయని తెలుస్తూ ఉన్న చిరునవ్వుతో ఆపరేషన్కి సిద్ధమవుతుంది మన ఆశిక్. ఒక బేబీకి బర్త్ ఇస్తున్నాము అనంటే అది మనకి పునర్జన్మనే కదా. ఒక పాయింట్లో మనం చచ్చిపోతామని తెలిసినా కూడా హ్యాపీగా నవ్వుతూ దానికి కూడా ఓకే చెప్పేస్తాం. అది ఒక తల్లి మాత్రమే చేయగలదేమో అలాగా అనిపిస్తుంది. నాకు కూడా అంతే. ఫుల్ పెయిన్స్ వచ్చేసాయి, అస్సలు బేర్ చేయలేకపోతున్నాను. నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉన్నాను. అసలు ఆ పెయిన్స్ ఎలా ఉన్నాయనంటే ఇంకా నేను చచ్చిపోతానేమో, నా వల్ల కాదు, నాకు చచ్చిపోయే ఒక్క క్షణం ముందైనా నా బేబీని చూసి చచ్చిపోవాలి అనిపించేసింది. ఫుల్ నీరసం వచ్చేస్తుంది, అసలు బేర్ చేయలేకపోతున్నాను. పెయిన్స్ ఎంత ట్రై చేస్తూ ఉన్నా నాకు నార్మల్ అవ్వట్లేదు. హ్యాండ్స్ లెగ్స్ అంతా షివరింగ్ వచ్చేస్తుంది. ఒక పక్క వాటర్ కావాలని ఏడుస్తున్నాను, వాటర్ అడిగినా నాకు వాటర్ ఇవ్వట్లేదు డాక్టర్స్. ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయే ముందైనా నా బేబీని నేను చూడాలి అనుకున్నాను ఆ టైంలో. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, ప్లీజ్ నాకు ఆపరేషన్ చేసేయండి, సీ సెక్షన్ చేసేయండి, నా వల్ల కాదు అని చాలా గట్టిగా అరిచి చెప్పాను. ఇంకా ఎమర్జెంట్గా వాళ్ళు సీ సెక్షన్ అరేంజ్ చేసేసారు. డాక్టర్ చెప్తుంది ఇంకొంచెం ట్రై చేయొచ్చు కదా అని. నేను ట్రై చేయలేను, నా సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, ఐ కాంట్, ప్లీజ్ డూ అని చెప్పేశాను. ఇంకా ఇమీడియట్గా వితిన్ 5 to 10 minutesలో నాకు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు నేను ఇంకా ఎంతసేపు అని అడుగుతూ ఉన్నాను డాక్టర్ని. ఎందుకంటే నా బాడీ అంత షివరింగ్ వచ్చేస్తుంది, నాకేదో అయిపోతుందేమో అని భయం. ఒక పక్క పెయిన్స్, అవి అసలు నేను చెప్పలేను. ఎప్పుడైతే నాకు ఆపరేషన్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేశారో అప్పుడు కొంచెం పెయిన్స్ కంట్రోల్ అయ్యాయి నాకు. ఇంకా ఆ టైంలో ఆ డాక్టర్ ఇట్లా కట్ చేసి బేబీ లెగ్ ఇలా ఓపెన్ పైకి ఇలా తీసిందండి. అసలు దట్ మూమెంట్ నేను నా కళ్ళతో ఇలా చూస్తున్నాను, నా ఐస్ క్లోజ్ చేశారు వాళ్ళు, బట్ నేను ఓపెన్ చేసేసాను. ఆ టైంలో నాకు అర్థమైంది బేబీని ఇలా తీయడం. అది చూడగానే బేబీ ఆ ఏడుపు సౌండ్ వినిపించినప్పుడు బేబీని తీసుకొచ్చి నర్సు నా పక్కన అలా బుగ్గ మీద ఫేస్ మీద అలా ఆనిచ్చింది. అసలు ఆ మూమెంట్ ఇప్పటికీ నేను మర్చిపోలేను తెలుసా. అసలు ఈ మూమెంట్ కోసమా నేను బ్రతికింది, ఈ మూమెంట్ కోసమా నేను అమ్మాయిగా పుట్టింది అనిపించేసింది. తన ఏడుపు, తన స్పర్శ, అబ్బా, ప్రపంచంలో ఇంతకంటే గొప్ప వరం ఉంటుందా ఏ అమ్మాయికైనా? తల్లి అవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప వరం అండి. అప్పటి వరకు నేను భరించిన పెయిన్స్ అన్నీ పోయాయి. నెక్స్ట్ డెలివరీ అయ్యింది, ఆపరేషన్ అయ్యింది, ఆ తర్వాత వచ్చే పెయిన్స్ కూడా నాకు గుర్తు రాలేదు. ఆ మూమెంట్లో ఆ పాపని అలా తీసుకొని తనతో అట్లా ముద్దాడుతూ ఉన్నాను కాసేపు. తను నా వైపు అలా చూస్తూ ఏడుస్తూ అసలు చిట్టి చిట్టి చేతులు, ఆ లెగ్స్, అబ్బా ఎంత క్యూట్ అనిపించిందంటే ఆ మూమెంట్ నాకు ఏడుపు వచ్చేసింది. అసలు నిజంగా చెప్తున్నాను. నా ప్రెగ్నెన్సీ కొంచెం క్రిటికల్గానే ఉండింది. నాదేమీ అంత స్మూత్ ప్రెగ్నెన్సీ అయితే ఏమీ కాదు, చాలా ఫేస్ చేశాను. అవన్నీ ఆ రోజు అసలు ఒక్క నిమిషంలో అలా తుడుచుకుపోయాయి. అసలు నిజంగా ప్రతి తల్లి అంతేనేమో. అప్పటి వరకు భరించిన పెయిన్స్ అన్నీ బేబీని అలా చూడగానే పోతాయి అనిపిస్తుంది. మనం ఒకరికి మదర్ అయితే కానీ మన మదర్ వాల్యూ మనకి కంప్లీట్గా తెలియదండి. మన మదర్ మీద మనకి ప్రేమ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మనం మదర్ అయితే కానీ కంప్లీట్గా ఒక మదర్ వాల్యూ మనకు తెలియదు అనిపించింది నాకు ఆ క్షణం.
మా అమ్మ గుర్తొచ్చింది నాకు. నిజంగా మా అమ్మ నన్ను చూడడానికి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ఏడుపు వచ్చేసింది. నన్ను ఎంత కష్టపడి కన్నావా నువ్వు అని అడిగాను నేను. ఇవన్నీ చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అర్థం కాదండి, భరించే మనకి తప్ప. నిజంగా ప్రతి తల్లి చాలా గ్రేట్ అండి. ఎందుకో తెలీదు, ఇవన్నీ అలా చెప్పాలనిపించేసి చెప్పేశానంతే. ఎవరికైనా రాంగ్గా అనిపించి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. కొంచెం ఎమోషనల్ ఎపిసోడ్ కదా ఇది, నాకు కూడా అనిపించింది. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.